అందరికీ నా నమస్కారము. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా నేను ఈరోజు ఇక్కడికి నా సమస్యను వివరించుకోవడానికి వచ్చాను. మీరందరూ నాకు అండదండిగా ఉండి నాకు న్యాయం చేస్తారని కోరుతున్నాను. సార్, మేము చిన్న మధ్యతరగతి కుటుంబం అవుతున్నాము. మా మీద కొంతమంది తప్పుడు ప్రచారాలు చేసి మా మీద పోలీసులకి కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారు. వాళ్ళు కూడా మమ్మల్ని ఏ విధంగా ప్రోత్సహించడం లేదు. వాళ్ళ పక్కే మాట్లాడదు, మమ్మల్ని నానా ఇబ్బంది పెడతాను. కనుక మేము ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మా మాట అసలు ఆ పోలీసులు పట్టించుకోవడం లేదు. వెళ్ళిపోమనే చెప్తున్నాం. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళే వెళ్ళిపోండి మీరు ఎందుకు వస్తున్నారు అంటారు. మా కేసు పట్టించుకోవడం లేదు, మా పక్క మాట్లాడడం లేదు. 2017 నుంచి మేము ఇలాగ జరుగుతూనే ఉంది. ఇప్పటికీ ఇలాగే జరుగుతుంది. వాళ్ళదే అవుతుంది కానీ మాది ఏం అవ్వలేదు. ఏమంటే మేము తక్కువ కులం వాళ్ళని మాకు చిన్న చూపులు వస్తున్నాను. సమస్య ఏంటమ్మా? మాది గోపాలపట్నం అండి. గోపాలపట్నం చెప్పండి. మాకు న్యాయం జరగాలని మేము కోరుకున్నామండి. పోలీసులు వాళ్ళు అసలు మాకు పట్టించుకోవడం. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మా పక్క అసలు మాట్లాడలేదు. మేము చిన్నకులం వాళ్ళమని మమ్మల్ని పైకి తోలేస్తున్నారండి. మమ్మల్ని అసలు న్యాయం చేయడం లేదు. అంటే న్యాయం అంటే ఎటువంటి న్యాయం కావాలమ్మా? నేను కేసు పెట్టినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఏ కేసు పెట్టారు? మా మీద పోలీస్ కేసులు తక్కువ పెడుతున్నారండి. ఏం జరిగింది ఇప్పుడు చెప్పండి. సబ్జెక్ట్ ఏంటంటే ఎస్టీ ఎరుకుల అని తప్పుడు కేసులు మమ్మల్ని పడుతున్నారు సార్. మేము ఎస్సీ రైల్వేలో ఉన్నాం. నేను ఉద్యోగస్తుందండి. ఏపీపీడీసీలో లైన్మెన్ టెస్ట్ ఉందండి, ఎంఆర్టీ టెస్ట్ ఉన్నాను. నా మీద తప్పుడు కేసులు పెట్టి నా మీద మా ఆవిడ మీద పెట్టి హింసిస్తున్నారండి. ఎవరండి? తోట లీలావతి, తోట పరమేశ్వర సూర్య చంద్రరావు అని ఇద్దరు వ్యక్తులండి. వాళ్ళు మొన్న 2017లో మా మీద తప్పుడు కేసు ఏంటంటే ఎస్టీ ఎరుకు అని పెట్టారు. ఇప్పుడు మనం రీసెంట్గా మేము ఇల్లు కొనుక్కున్నాం, ఫ్లాట్ కొనుక్కున్నాం. ఉంటున్న అపార్ట్మెంట్లోనే ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం. దానికి గృహప్రవేశం అయిందండి. 2/6/24 గృహప్రవేశం అయింది. ఆ రోజు మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం 2:30కి మా ఇంటికి చుట్టాలు వస్తారు, బంధువులు భోజనాలు. ఆ కార్ రోడ్ మీద పెట్టామని చెప్పి తవ్వాడి మా మీద నానా బూతులు ఆడి, నానా అంటే లాంగ్వేజ్ వాడి మా మీద తప్పుడు ఫిర్యాదు చేసిందండి. చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ కట్టారు. ఎప్పుడు కట్టారు? 2వ తరగతి అయిన తవ్వు 27 తరగతి ఎఫ్ఐఆర్ కట్టారండి. కట్టిన 4 నెలల వరకు నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదండి. ఇప్పుడు ఇచ్చారంటే మొన్న 27/10/24లో ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారండి. వెంటనే ఆ వారంలోనే నేను 4/11/24లో నేను స్పందనకి వెళ్ళానండి. కలెక్టర్ గారికి వెళ్ళి స్పందనకి వెళ్తే కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోమన్నారు. తీసుకుని అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్తే వాళ్ళేమో ఎస్టీసీకి వెళ్ళమన్నారు. ఎస్టీసీ సెక్షన్కి వెళ్ళాను. ఎస్టీసీకి యూనివర్సిటీలో ఉంటుంది కదా, అక్కడ 2 సార్లు వెళ్ళాను సార్. 2 సార్లు వెళ్తే అది ఏసీపీ గారు ఏమో ఎఫ్ఐఆర్ కట్టమన్నారు. ఎందుకంటే అప్పుడు 2017లో ఎస్టీ ఎరుకు అని కట్టారు. ఇప్పుడేమో 2004లో కాలింగ్ అని కట్టారు. అంటే అప్పుడు ఎస్టీ ఎరుకులని కట్టారు, ఇప్పుడు బీసీ కాలింగ్ అని కట్టారు. అంటే తప్పుడు కేసులు పెడుతున్నట్టే కదా సార్. మా మీద కాకుండా ఉన్న అపార్ట్మెంట్లో కూడా కొంతమంది మీద అలాగే పెట్టారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీలు నా దగ్గర ఉన్నాయి. మళ్ళీ అది కాక అతను పుట్టిందేమో వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెంలో పుట్టాడు. అతని క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమో కాపు అని ఉంటుంది, కాపు అని ఉంటుంది సార్. కానీ అతని ద్వారా ఎస్టీ ఎరుకులని అతను రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నప్పుడు అతను సంపాదించారు క్యాస్ట్ సర్టిఫికేట్. అది ఎలా సంపాదించారో తెలియదు. ఆ సర్టిఫికేట్ కూడా నా దగ్గర ఉంది, జిరాక్స్ కాపీ. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది. ఇక్కడ ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో అతను పుట్టి పెరిగిందన్న క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర ఉంది. ఎఫ్ఐఆర్ కాపీలు నా మీద అంటే మా ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ కాపీలు కట్టుకున్నారు కాబట్టి ఆ యాక్షన్ తీసుకోమని చెప్పి నేను రోజు వెళ్తున్నా కూడా వాళ్ళు ఏమో పట్టించుకోవడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. దాని గురించి మీ యొక్క ప్రెస్ మీట్కి వచ్చాం. మీరు ఏదో దయచేసి మా మీద కొద్దిగా సార్ తోట లీలావతి పట్టించుకోవటం లేదు. వాళ్ళు ఎవరు పోలీసులు సార్. ఏ స్టేషన్? గోపాలపట్నం పోలీస్ స్టేషన్. చెప్పండి. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ వాళ్ళు పెట్టింది. మొన్న తొగైంది 2/6/24 తొగైంది. కార్ కోసం సార్ తగు
రోడ్డు మీద మనం వీరి సొందులో కారు పెట్టుకోమా? ఎవరైనా చుట్టాలు రారా? దానికోసం తగ్గు కడితే ఆ తగుకి ఎఫ్ఐఆర్ కడతారండి ఎవరైనా? చెప్పండి సార్. మరి ఎఫ్ఐఆర్ కాపీలో ఏమైనా మెన్షన్ చేశారండి? ఎఫ్ఐఆర్ కాపీలో కార్ పార్కింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు. కార్ పార్కింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు. అందులో క్యాస్ట్ అమౌంట్ చూసారా ఎఫ్ఐఆర్ కాపీలో? అవునండి. ఆ ఎస్టీ అక్కడ కాపీలో ఎస్టీ అక్కడ కాలింగ్ అని పెట్టారు. గతంలో ఎస్టీ అని పెట్టారు ఎరుకులా అని, ఇప్పుడు కాలింగ్ అని పెట్టారు. ఇది వాళ్ళ అంటే నేను వెళ్ళాను కాబట్టి, నేను SC1 కాబట్టి నా మీద SC/ST యాక్ట్ ఇప్పుడు 2015లో కట్టారండి. ఇప్పుడేమో ఈ కార్ పార్కింగ్ కోసమేమో కాలింగ్ అని కట్టారండి. అంటే ఆవిడకి మనం అంటే నేను మా ఆవిడ రోజు చేస్తున్నాను. ఆవిడది చేస్తే నాకు అసలు ఇంటి నుంచి బయటకు వెళ్తే వీడియో చేస్తుందండి. ఇంటి నుంచి బయటకు వచ్చినా తిరుగుతుందండి, ఇంటి నుంచి లోపలికి బయటకు వెళ్ళినా తిరుగుతుంది, వచ్చినా తిరుగుతుందండి. ఆవిడ కాపీలు కావాలని నా వీడియోస్ కూడా ఉన్నాయండి. ఆవిడ చూసించని చెప్పి నా మీద కంప్లైంట్ ఇస్తుంటుందండి ఎప్పుడైనా. అంటే నేను ఒక ఉద్యోగస్తుని కాబట్టి ఉద్యోగం అంటే మొగుడు అంటే భర్తకి ఇలా ఇచ్చిస్తే అంటే మొత్తం అందరూ ఇల్లు అమ్మిస్తూ వెళ్ళిపోతారని చెప్పి ఆ ప్లాన్లో ఉన్నారండి. ఇంతకు ముందు ఏమైనా జరిగాయండి? ఇలా అంటే 2015లో సార్ మేము మా యొక్క అపార్ట్మెంట్లో నేను ఒక అకౌంటెంట్, సీతారామ నివాస్ బిల్డింగ్ అపార్ట్మెంట్లో నేను ఒక అకౌంటెంట్. మేము వాచ్మెన్ రూమ్ కడుతున్నాం. ఆ వాచ్మెన్ రూమ్కి కడుతుంటే గోడ ఎడగొట్టేసి సార్. ఎవడు ఈ పరమేశ్వర సూర్యచంద్రరావు ఉన్నాడు, తోట పరమేశ్వర సూర్యచంద్రరావు ఉన్నాడు కదా. ఆ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు పోలీసుల తర్వాత ఇద్దరు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాలి. అప్పుడు కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టాలి, అవునా కదా? అది పద్ధతి. కానీ మాకు కౌన్సిలింగ్ లేదు, ఏం లేదు, ఎఫ్ఐఆర్ కట్టారు. ఇప్పుడు నేను ఒక SC1 కాబట్టి నేను అంటే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాబట్టి మా 14 ఇళ్ళు మంది వచ్చి సంతకం పెట్టారు కాబట్టి ఎఫ్ఐఆర్ కట్టారు. వాళ్ళు ఏం లేకుండా నా మీద SC/ST యాక్ట్ కడతారు సార్. నాకు న్యాయం జరగాలి సార్. గతంలో ST అని కట్టారు, ఇప్పుడు నాకు కాలింగ్ అని కట్టారు. వాళ్ళ యొక్క కేసు కట్టాలి. మరి మీరు లీగల్ గా ఎప్పుడో చెప్పచ్చు కదా, 2 కాపీలు మీ దగ్గర ఉన్నాయంటున్నారు కదా. నేను అందుకే కదండి స్పందనకి ఇచ్చాను సార్. కోర్టులో సార్ మీరు కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టుకి వెళ్ళమంటున్నారు సార్. సుప్రీంకోర్టుకి వెళ్ళమంటున్నారు. సిపి గారు కలిస్తే STCP గారికి వెళ్ళమన్నారండి. STCP గారు కలిస్తే STCP గారు ఎఫ్ఐఆర్ కట్టమన్నారు. వాళ్ళిద్దరి మీద కట్టలేదు సార్. మళ్ళీ సార్ ఒకసారి 2 సార్లు కలుస్తాను సార్. సీటు పాటు వెళ్ళండి కదా సార్. మీకు న్యాయం జరిగే కావాలి అనుకుంటే న్యాయం జరిగే సార్ ఇందాక ఒక మాట చెప్పారు మీరు.